హాయ్ అండి అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ అండి. మన ఛానల్‌ని అయితే ఫస్ట్ టైం గనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. శారీ బిజినెస్ చేయడం అంత ఈజీనా? ఎలా ఈజీ? ఇంట్లో చేయడం ఈజీనా? ఆన్లైన్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో వీడియోస్, శారీస్ పెట్టి సేల్ చేయడం ఈజీనా? ఇంట్లో అయితే ఇంటి దగ్గర అయితే కొన్ని శారీస్ అయితే పోతాయి. ఆన్లైన్లో అయితే అంత ఈజీ అయితే కాదని అయితే నేను చెప్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సక్సెస్ అయితే తొందరగా అయితే రాదు. నేనైతే ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే గివ్ అవేస్ అయితే అనౌన్స్ చేశాను, సబ్స్క్రైబర్స్ వస్తారని. కానీ రాలేదు. కానీ నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను? శారీ బిజినెస్ చేసుకోవడానికి కదా. గివ్ అవేస్ కోసం సబ్స్క్రైబర్స్, లైక్స్ వస్తే ఎలా? నాకు ఆర్డర్స్ రావాలి కదా. అలా అయితే ఆలోచించాను. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో సక్సెస్ రావాలి అంటే అంత ఈజీ ఏం కాదు. కొంచెం టైం అయితే పడుతుంది. వాళ్ళకి మన శారీస్ తీసుకోవడానికి నమ్మకం కుదరాలి కదా. వాళ్ళు డబ్బులు వేసిస్తే మనం శారీ పంపిస్తామో లేదా అనే డౌట్ వాళ్ళకు ఉంటుంది. అందుకనే అంత ఈజీగా అయితే సక్సెస్ కాలేము ఆన్లైన్లో. ఇంటి దగ్గర అయితే కొన్ని శారీస్ అయితే అమ్ముకోవచ్చు. అందరూ శారీ బిజినెస్ అంటున్నారు. అది అందరికీ సక్సెస్ అయితే కాదు. కొంతమంది అయితే బాగా ముందుకు వెళ్తున్నారు. నేను ఎందుకంటే యూట్యూబ్లో అయితే చూస్తున్నాను. కొంతమంది అయితే పాపం నాలాగే చాలామంది శారీ బిజినెస్ చేసేవాళ్ళు కొత్తగా గివ్ అవేస్ అని అవని ఇవని చెప్తున్నారు. కానీ కొంతవరకు సబ్స్క్రైబర్స్, కామెంట్స్, గివ్ అవేస్ వరకు అని పెడుతున్నారు కానీ ముందుకైతే వెళ్ళడం లేదు. అందుకనే ఈజీ కాదని చెప్తున్నాను. అది లక్ ఉండాలండి ముందుకు వెళ్ళాలంటే. కరెక్టే కదా. యూట్యూబ్ ఛానల్లో మన కష్టం కూడా అంతే ఉండాలి. వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి. ఒకసారికి 2 సార్లకైతే ఏమీ రాదు. 1, 2 సార్లు పెట్టేసి నాకు ఆర్డర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే రారంట. నేనైతే చాలా వీడియోలు చూశాను. వీడియోస్ అయితే పెడుతూ ఉండాలంట. అప్పుడే ముందుకెళ్ళగలము. అందుకే నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూగా పెడుతున్నాను. అందుకే శారీస్ అయితే నేనైతే తీసుకొచ్చాను కదా. ఇంకా తొందరలోనే అయితే శారీస్ అయితే వీడియోలు చేసి పెడతాను. ఇంకా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి యూట్యూబ్ కానీ ఇలా ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టాలి అనుకున్న వాళ్ళు నేమ్ అయితే బాగా ఆలోచించుకొని పెట్టండి. మళ్ళీ మార్చడానికైతే ఉండదు కదా. అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే బాగా ఆలోచించుకొని మంచి పేరు చూసుకొని పెట్టండి. ఇలా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ముందు అయితే టైలరింగ్ వీడియోస్, శారీస్ వీడియోస్ అయితే వస్తుంటాయి. టైలరింగ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అనుకోవచ్చు మీరు. ఎందుకంటే శారీస్ నేను ఇంట్లో కొన్ని అయితే అమ్ముకున్నాను. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్స్ అయితే రాలేదు కదా. అందుకనే శారీస్ తీసుకురావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకనే నేనైతే అంతలోపు ఇలా బ్లౌజు స్టిచ్చింగ్ చేయడం ఇలాంటి వీడియోస్ అయితే కొన్ని పెడుతున్నాను. కటింగ్ వీడియోస్ అలా పెడుతున్నాను. నేను శారీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడికి అక్క వాళ్ళు అయితే వచ్చారు. అంటే వాళ్ళు మనకు తెలీదు. అక్క వాళ్ళు వచ్చేసి కొత్తగా అయితే శారీ బిజినెస్ స్టార్ట్ చేశారంట. అంటే ఏ శారీ తీసుకోవాలైతే ఐడియా అయితే లేదు వాళ్ళకి. నన్నైతే అడిగారు ఏ శారీస్ తీసుకోవాలి అని. ఫస్ట్ అయితే ఈ షాప్ పర్వాలేదా, షాప్ గురించి అయితే అడిగారు. రేట్లు పర్వాలేదా, క్లాత్ బాగుంటుందా అని అయితే అడిగారు. బాగుంటుందని చెప్పాను నేను. శారీస్ ఏవి తీసుకుంటే పోతాయి అని అయితే అడిగారు. నేనైతే మీ ఏరియాని బట్టి అయితే తీసుకోండి అని చెప్పాను. మీ ఏరియా అంటే మీరుండే ఏరియాలో జాబ్ చేసేవాళ్ళు అలా ఎక్కువ ఉన్నారు అంటే కొంచెం మంచి శారీస్ అయితే తీసుకోవాలి. ఎక్కువ కాస్ట్లీ శారీస్, కొంచెం రిచ్గా ఉండే శారీస్ అయితే తీసుకోవాలి. లేదు కొంచెం ఏరియా కొంచెం చిన్న ఏరియా, కొంచెం తక్కువ పనులు చేసుకునే వాళ్ళు అలా ఉన్నారు అంటే కొంచెం తక్కువ రేట్ పైన పోతాయి శారీస్ అని చెప్పాను. వాళ్ళైతే అక్కడే తీసుకున్నారు కొన్ని అయితే. అందుకని వీడియోలో అయితే ఏం చెప్దాం అనుకున్నానంటే ఎవరైనా కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు
మీకు శారీస్ గురించి ఐడియా ఉంది అంటే మీరే వెళ్ళి తీసుకోండి. లేదంటే దాని గురించి ఐడియా ఉండే వాళ్ళైతే తీసుకువెళ్ళడం అయితే మంచిది. మీ బంధువుల్లో ఎవరైనా కానీ శారీస్ కొంచెం బాగా తెలిసిన వాళ్ళు, వాటి గురించి తెలిసిన వాళ్ళనైతే తీసుకువెళ్ళండి. అలాగే షాపుల గురించి చెప్దాము. షాపులైతే ఏ షాప్ పడితే ఆ షాప్‌కి వెళ్ళొద్దండి. అన్ని షాపులు ఒకే రకమైతే కాదు. హోల్‌సేల్ షాప్ అంటారు కానీ యావంటే అవి వేసిస్తారు వాళ్ళు. నేనైతే బెంగుళూరు వెళ్ళినప్పుడైతే కొంచెం మోసపోయాను. ఇప్పుడు హైదరాబాద్ అయితే పర్వాలేదు. అందుకనే చెప్తున్నాను. షాప్స్ కూడా కనుక్కొని ఏ షాప్ అయితే బెటర్ అని కనుక్కొని అయితే వెళ్ళండి. ముందుగా అయితే దుంకడం అన్నట్లుగా దూకేశారనుకో మళ్ళీ శారీస్ అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకని చెప్తున్నాను. షాప్స్ అయితే కనుక్కొని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షాప్స్ గురించి అలాంటి వాళ్ళనైతే తీసుకువెళ్ళండి. లేదు అంటే యూట్యూబ్‌లో అయితే చాలా ఉన్నాయి కదా! యూట్యూబ్‌లో అయితే సెర్చ్ చేయండి. చాలా షాప్సే ఉన్నాయి. నేను కూడా అలా చూసి వెళ్ళినదాన్ని నేను. ఇప్పుడైతే నేను రెగ్యులర్‌గా అక్కడే తీసుకొచ్చుకుంటాను హైదరాబాద్‌లోనే. అందుకే అక్క వాళ్ళ గురించి అయితే చెప్దామని అయితే వీడియో చేశాను. నేనైతే జెన్యూన్‌గానే ఉంటానండి. నా మీదైతే నమ్మకం ఉంచి శారీస్ అయితే బుక్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికైతే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో.